హాయ్. హలో. గుడ్ ఆఫ్టర్‌నూన్ గైస్. చూస్తున్నారు గదా! ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే డ్రా చేసుకున్నాను. రైట్. నా ఎంట్రీ గూడా వచ్చేసింది. ఆల్రెడీ ట్రిగ్గర్ అయింది బ్రోకర్ ఎండ్‌లో. సో, ఇది నా ఎంట్రీ. అండ్ ఎస్ఎల్ అయితే మీకు పైన కనిపిస్తున్న లైన్. టార్గెట్ అయితే నేను 24,800 వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇది స్పాట్ చార్ట్‌లో మీరు చూస్తుంది. రైట్. చాలా మంచి రిస్క్ రివార్డ్‌తో ఎంట్రీ అయితే దొరికింది. రైట్. 6.4 ఆర్ఆర్‌తో ఈ ఎంట్రీ అయితే మనకు దొరికింది. ఓపెనింగ్ అవర్స్‌లో చాలా మంచి మంచి ట్రేడ్ ఉన్నాయి. చూడలేదు, మిస్ అయిపోయినాయి. వర్క్‌లో చూసుకోలేదు. బట్ నో ప్రాబ్లమ్. నాకు ఇంకొక ఎంట్రీ అయితే దొరికింది ఆన్ లోయర్ టైమ్ ఫ్రేమ్. ఇది 15 సెకండ్స్ టైమ్ ఫ్రేమ్ మీరు చూస్తున్నది. సో, ఏ టైమ్ ఫ్రేమ్ అయితే ఏమి ఖచ్చితంగా ఆర్ఆర్ సెట్ అవ్వాలి. అదే మెయిన్. సో, ఆన్ రైట్ సైడ్ చార్ట్ మీరు చూస్తున్నారు. ఒక ఆప్షన్స్ చార్ట్ అయితే నేను ఓపెన్ చేశాను. సో, నా ఎంట్రీ 146 ఈ లెవెల్‌లో అయితే అయింది. టార్గెట్ టార్గెట్ ఖచ్చితంగా హై గానే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 204 అండ్ ఇంకా హైయర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 260, 250 వరకు కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ 80% ఆఫ్ రిటర్న్స్. బట్ చూద్దాం హౌ ద మార్కెట్ మూవ్. సో, ఇది నా ఎస్ఎల్ ఇక్కడ 137 10 పాయింట్స్ ఎస్ఎల్. ఓకే. మళ్ళీ సీటీసీకి అయితే వచ్చింది. నేను ఒక లాట్‌తో మీకు పీఎన్ఎల్ అయితే చూపిస్తున్నాను. సో, జనరల్‌గా ఒక లాట్‌తో ఏమంత ఎర్న్ చేయలేమని అనుకుంటారు. బట్ అదైతే కంప్లీట్‌లీ అబద్ధం. ఒక లాట్ అయినా సరే ఖచ్చితంగా ఒక మంచి డీసెంట్ ఎర్నింగ్ అయితే చూడొచ్చు. బట్ మీ రూల్స్‌ని ఎగనెస్ట్‌గా మీరు వెళ్ళకూడదు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ. సో, మన టార్గెట్ అయితే వచ్చింది. నేను ఇక్కడితో స్క్వేర్ ఆఫ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నా టెర్మినల్‌లో కూడా స్క్వేర్ ఆఫ్ చేశాను. చూడొచ్చు సింగిల్ లాట్‌లో 3,780 రూపీస్. అండ్ ఖచ్చితంగా ఒక ఆర్ఆర్‌ని పాటిస్తూ మీ రూల్స్‌ని మీరు ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఎర్నింగ్ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ కొత్తగా ఎస్టీటీ, సీటీటీ పెంచారు. ఇది ఖచ్చితంగా ఒక కన్సర్నే. మరి వీళ్ళకెందుకు ఆప్షన్ ట్రేడర్స్ అంటే అంత కోపమో నాకు తెలీదు. మరి అట్ ద సేమ్ టైమ్ ఈక్విటీలో అయినా తగ్గియొచ్చు కదా! అనేది క్వెషన్ మార్క్. సో, దిస్ ఈస్ ద వీడియో. హోప్ ఓవర్ ట్రేడ్ చేయకండి. ఓకే. థాంక్ యూ.